బ్రేకింగ్ న్యూస్ భూపాలపల్లి వర్షిని హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడి కోసం కూతురుపై సవతి తల్లి రాక్షసత్వం ప్రదర్శించింది. ప్రియుడితో కలిసి మొదటి భర్తను చంపింది భార్య. అంతేకాదు కూతురుని కూడా చంపి 3 రోజులైంది. ఇక 3 రోజులు కూడా ఫ్రిడ్జ్లోనే డెడ్ బాడీని దాచిపెట్టింది. ఆ తర్వాత డెడ్ బాడీ రహదారిపై పడేసింది. క్షుద్ర పూజలు చేసినట్లుగా కూడా సీన్ క్రియేట్ చేసింది. ఇక కుమారస్వామి కవిత భార్యాభర్తలు. మరోవైపు రాజ్ కుమార్తో కవితకు వివాహితర సంబంధం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే మొదట జూన్ 25న భర్త కుమారస్వామిని హత్య చేసింది. భర్త అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించింది కవిత. కూతురికి విషయం తెలియడంతో ఆగస్టు 3న కూతుర్ని కూడా హత్య చేసింది కవిత. కూతురి శవాన్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టింది. కూతురు కనిపించడం లేదంటూ ప్రచారం చేసింది. ఆగస్టు 6న చిట్యాల పిఎస్లో కూతురి మిస్సింగ్ పై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత డెడ్ బాడీని ఊరి చివరన గుట్టల్లో పడేసింది కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్. ఎవరు గుర్తించకపోవడంతో తిరిగి డెడ్ బాడీని కాటారం శివారు అడవిలో పడేసి క్షుద్ర పూజల సీన్ క్రియేట్ చేసింది. తల్లిపై అనుమానంతో పోలీసులు విచారించారు. డబుల్ మర్డర్ చేసినట్లుగా కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్ ఇద్దరు ఒప్పుకున్నారు. నిందితులు కవిత, రాజ్ కుమార్లను రిమాండ్కు తరలించారు. సో జయశంకర్ భూపాలపల్లిలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి హత్యకు గురైన వర్షిని కేసు మిస్టరీ వీడింది. కొద్ది రోజుల క్రితం భూపాలపల్లి కాటారం హైవే పక్కన అడవిలో వర్షిని డెడ్ బాడీని వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద నిమ్మకాయలు, పసుపు కుంకుమ ఉండడంతో నరబలి అని అనుమానించారు. అక్కడ దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా చనిపోయిన యువతి జిల్లాలోని చిట్యాల మండలం వడతల గ్రామానికి చెందిన వర్షినిగా గుర్తించారు. అయితే ఈ కేసు విచారణలో అనుమానాలు రాగా చివరికి సవతి తల్లే ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసుల విచారణలో వెల్లడింది. రైట్, మా సీనియర్ కొలీగ్ వేణు వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు. వేణు, ఈ భూపాలపల్లి వర్షిని హత్య కేసు, అలాగే అంతకుముందు ఆమె తండ్రిని చంపిన ఆమె తల్లికి సంబంధించిన ఆ వివరాలన్నీ కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం వ్యవహారం పోలీసులు బయట పెట్టినట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణ ఏ రకంగా కొనసాగింది? నిందితురాలు, ఆమె ప్రియుడు ఇద్దరు కూడా ఈ విషయాన్ని, ఈ నిజాన్ని ఎప్పుడు ఒప్పుకున్నారు? దాదాపు 4 రోజుల నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేసిన తర్వాత ఒక క్రైమ్ థ్రిల్లర్ ను తలపించే విధంగా ప్రస్తుతం ఈ యొక్క వర్షిని అనుమానాస్పద మృతి కేసు అయితే కీలక మలుపులు తిరిగింది. చివరకు తన సొంత తల్లే తన హత్య చేసింది కాక తన ఇంట్లోని ఫ్రిడ్జ్ లోనే శవాన్ని దాచిపెట్టి ఏమీ తెలియనట్టు 3 రోజుల తర్వాత వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనిపించట్లేదు, తండ్రి చనిపోయిన బాధతో తాను మానసికంగా కృంగిపోయింది, తను ఎటో వెళ్ళింది, తను వెతికి పెట్టినట్టు కూడా తనే చిట్యాల పిఎస్ లోపల ఫిర్యాదు చేసింది. మొత్తానికి ఆ కూతురును కడతీర్చిన తర్వాత డెడ్ బాడీని మాయం చేసే క్రమం లోపల తన ప్రియుడి సహకారం, రాజ్ కుమార్ సహకారం తీసుకొని ఒక గోనె సంచిలో డెడ్ బాడీని పెట్టుకొని ఊరు చివర పడేశారు. అప్పటికి ఆ డెడ్ బాడీని ఎవరు ట్రేస్ చేయకపోవడంతో రహదారి పక్కన పడేయాలి, ఆ తర్వాత కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేయాలంటూ తల్లి కప్పల కవిత, తన ప్రియుడు రాజ్ కుమార్, సో ఇద్దరు కుట్రలో భాగంగానే ఆ డెడ్ బాడీని కాటారం శివార్ లోపల రోడ్డుకు పక్కనే పడేసి అక్కడ క్షుద్ర పూజల సీన్ క్రియేట్ చేశారు. మొత్తానికి తమ పని సులువుగా అయిపోయింది, ఇక కేసు అంతా కూడా తమ మీదికి రాదని భావించారు. కానీ పోలీసుల విచారణలో చిన్నటువంటి లూప్ హోల్స్ ద్వారా ఆ పోలీసులకు అనుమానం వచ్చి పూర్తి ఎంక్వైరీ చేయగా తల్లి చేసినటువంటి 2 మర్డర్లు, తన భర్తను జూన్ 20వ తేదీన మధ్యాహ్నం 1 గంట ప్రాంతం లోపల తన భర్త పడుకుని ఉన్న సమయం లోపల కాళ్లను అదిమి పట్టగా తన ప్రియుడు రాజ్ కుమార్ పూర్తిగా తన చెవులు, ముక్కు, నోరు మొత్తంగా మూసేసి శ్వాస రాకుండా చేసి తను హత్య చేసిన ఘటన, మొత్తంగా ఆ భర్త హత్య చేసిన ఘటన కూడా ప్రస్తుతం వెలుగులోకి రావడంతో రాజ్ కుమార్ అదేవిధంగా కవిత, సో ఇద్దరిపైన హత్య కేసు, అదేవిధంగా ఆధారాలు చెరిపేసిన 298 కేసు, 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కొద్దిసేపట్లో అయితే రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు అయితే సిద్ధమైన పరిస్థితి. ఇక ఈ ఘటనకు సంబంధించి 10 ఏళ్ల క్రితమే కుమారస్వామి పెరాలసిస్ అయి వచ్చింది, తను బెడ్ రిడన్ అయ్యాడు. అయితే ఈమె కూలి పని చేసుకుంటూ 2 బిడ్డల్ని పోషిస్తున్న క్రమం లోపల డ్రైవర్ గా పనిచేస్తున్న ఉడతల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం దారితీసింది. సో తాను భర్త బెడ్ రిడన్ కావడంతో రాజ్ కుమార్ తరచూ కవిత ఇంటికి రావడము, ఈ క్రమాన్ని గమనించినటువంటి భర్త కుమారస్వామి తాను అనారోగ్యంతో ఉన్నా కూడా భార్యను వారించే క్రమం లోపల గొడవలు జరిగాయి. చివరకు ప్రియుని సహాయంతో కుమారస్వామిని తప్పించాలని నిశ్చయించుకుంది. తన కూతుర్లు ఇంట్లో లేని సమయం చూసి తన భర్తను హత్య చేసి ప్రియుని ద్వారా బయటికి పంపించి మళ్ళీ తన అనారోగ్యంతో చనిపోయాడంటూ కూడా ప్రచారం చేసి
ఆ రోజే అంత్యక్రియ పూర్తి చేసింది. ఆ తర్వాత ఈ విషయంపై కూతురు కొంత అనుమానం రావడము, ఈ ఇద్దరు రాజ్ కుమార్ తరచు ఇంటికి వచ్చి కలుస్తుండడం, వీళ్ళ మధ్య సంభాషణలు గమనించినటువంటి ఆ పెద్ద కూతురు వర్షిని తన తండ్రిని ఏం చేశావు చెప్పు అంటూ కూడా ప్రశ్నించడంతో కవిత భయపడి ఎక్కడ హత్య చేసినటువంటి విషయం బయటకు వస్తుందో అంటూ కూతురిని మందలించే ప్రయత్నం చేసింది. కానీ తరచూ తాను బయటి వ్యక్తులతో మాట్లాడి ఎక్కడ చెప్తామనేటువంటి భయంతో కూతుర్ని కడతీర్చేందుకు మళ్ళీ ప్రియుని సహకారం తీసుకుంది. 3వ తేదీన ఆగస్టు 3వ తేదీన తెల్లవారుజామున ప్రియుణ్ణి 4 గంటల ప్రాంతంలో ఇంటికి పిలిపించుకుంది. 5 గంటల ప్రాంతం లోపల కూతురు నిద్రలో ఉండగానే తనపై గొంతు నులిగి తన శ్వాస రాకుండా చేసి చంపేసి అక్కడి నుంచి తన శవాన్ని తన ఫ్రిడ్జ్ లోనే దాచుకొని పెట్టింది. దాదాపు 3 వారాల పాటు తన ఇంట్లో ఫ్రిడ్జ్ లోనే తన శవాన్ని పెట్టుకుని అదే ఆగస్టు నెల 6వ తేదీన చిట్యాల పిఎస్కి వెళ్లి కూతురు కనిపించడానికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బంధువులను అదేవిధంగా తన స్నేహితులను కూడా అందరితో మాట్లాడుతూ తన గురించి ఆరా తీసింది. చివరకు 3 వారాల తర్వాత బాడీ పూర్తిగా డీకంపోజ్ అవుతున్నటువంటి క్రమం లోపల డెడ్ బాడీని తీసుకెళ్లి ఆ గుట్టల ప్రాంతాన్ని తీసుకెళ్లింది. సో అక్కడ ఎవరు గుర్తించకపోవడము, తన అర్చిని చనిపోయిందనే విషయం తెలియకపోవడంతో చివరగా తన చనిపోయిన విషయం బయటికి తెలియాలని భావించి కాటారం వద్దకు తీసుకెళ్లి అడవి ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసినట్లుగా ఒక పక్కా ప్లాన్. సో ఇదంతా కూడా రాజ్ కుమార్ కవిత చేసినటువంటి ప్లాన్. అదేవిధంగా పూర్తిగా రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాలు తప్పించుకునేందుకు కూడా దొడ్డి దారిలో ఒక లూనాపై అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ గోనె సంచిలో మృతదేహాన్ని పెట్టుకొని దానిపై కొన్ని ఖాళీ బస్తాలు వేసుకొని వ్యవసాయ పనుల కోసం వెళ్ళినట్టుగా సీన్ క్రియేట్ చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా కూడా పక్కా ప్లాన్ తో ఒక మర్డర్ ను కంప్లీట్ గా సక్సెస్ చేశారు. ఎవరి అనుమానం రాకుండా తప్పించుకున్నారు. మరో మర్డర్ వర్షిని కూడా మర్డర్ చేశారు. అది కూడా ఎవరికి అనుమానం రాకుండా క్షుద్ర పూజల కలకలం, తను మానసిక స్థితి సరిగా లేక క్షుద్ర పూజల వైపు వెళ్ళింది, అక్కడ నరబలి చేసుకునే విధంగా నమ్మించే విధంగా ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు అది చిక్కారు. మొత్తానికి ఈ ఘటనలో ఇద్దరిని అయితే ప్రస్తుతము పోలీసులు మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టి ఆ రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో వర్షిని చంపిన తర్వాత ఎక్కడ దాచిపెట్టారు బాడీని, ఎవరెవరు సహకరించారు కోణంలో దాదాపు 6 అదుపులు తీసుకొని విచారించినా కూడా ఇందులో ఎవరి ప్రమేయం లేదు. తల్లి కవిత అదేవిధంగా తన ప్రియుడు రాజ్ కుమార్ ఇద్దరి పాత్రే ఉందంటూ కూడా పోలీసులు చేసి ఇద్దరిని మాత్రమైతే రిమాండ్ తరలించేందుకైతే మరికొద్ది సేపట్లో పోలీసు సిద్ధమైన పరిస్థితి ఉంది. రామ్ వేణు, సో ఇది కిల్లర్ లేడీకి సంబంధించి పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఆ కిల్లర్ లేడీని మరికొద్ది సేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భూపాలపల్లి వర్షిని హత్య కేసును పోలీసులు ట్రేస్అవుట్ చేశారు. ప్రియుడితో కలిసి మొదటి భర్తను అలాగే ప్రియుడితో కలిసి భర్తను కూతుర్ని హత్య చేసింది ఆవిడ. ఒకసారి ఆ భర్త ఫోటో ఎస్ ఇదిగో వీడే ఈ రాజ్ కుమార్ అనే వీడితో వివాహేతర సంబంధం ఇదిగో ఈవిడ కొనసాగించింది అతనితో. అలాగే ఇతను భర్తను కాదని భర్తను కడతీర్చి ఈ పక్కనటువంటి ప్రియుడు వయసులో కూడా చాలా తక్కువ వయసు ఉన్నది. సో అతని మోజులో పడి అతని హత్య చేసింది. తర్వాత ఏకంగా భర్తను హత్య చేసిన తర్వాత ఆ విషయం కూతురికి తెలియడంతో కూతుర్ని కూడా అడ్డు తొలగించుకునే క్రమంలో ఆమె అటు కుమారస్వామిని భర్తను చంపింది. తర్వాత మళ్ళీ ఈ సవతి తల్లి అంటే వర్షినికి ఏమే సవతి తల్లి, సో ఆమెను కూడా చంపేసింది. విషయం ఏంటి అని అడగడంతో ఆమెను కూడా కడతీర్చిన పరిస్థితి. ఆమెని అనుమానం రాకుండా తిరిగి క్షుద్ర పూజల నాటకం ఆడింది. ఇదిగో చూస్తున్నారే వీడే ఆ ప్రియుడు. ఆమెతో వయసులో చాలా తేడా ఉన్న వ్యక్తి. కానీ వీడి మోజులో పడి ఏకంగా భర్త కుమారస్వామిని హత్య చేసింది. ఆ తర్వాత నెల రోజుల తర్వాత భర్తను ఏదో అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించింది. తర్వాత కూతురు ఎందుకు ఇతను ఇంటికి వస్తున్నాడని చెప్తే అతన్ని అడ్డు తొలగించే ప్రయత్నంలో కూతురుని కూడా చంపేసింది. సో భర్త కుమారస్వామి ఆ ఫోటోలో చూస్తున్నాం. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రియుడు రాజ్ కుమార్ మోజులో పడి ఆమె అతన్ని చంపిన పరిస్థితి కనబడుతోంది. సో ఇద్దరు కలిసి ఈ లేడీ కిల్లర్ అలాగే ఈ రాజ్ కుమార్ ఇద్దరు కూడా మీరు ఫోటోలో చూస్తున్న ఆ వయసు తక్కువ ఉన్న వ్యక్తి రాజ్ కుమార్, అతని మోజులోనే ఈమె ఈ భర్తని కూతుర్ని ఇద్దరిని కూడా అక్కడ తెచ్చింది. ఇద్దరు కలిసే ఈ 2 హత్యలు చేశారు. ఇద్దరు కూడా పోలీసుల కళ్ళు కప్పి నాటకాలు ఆడేందుకు ప్రయత్నించారు. కానీ మొత్తం విచారణలో మొత్తం అంశాలన్నీ కూడా బయటపడ్డాయి. అయితే ఈ ప్రియుడి మోజులో పడి ఇప్పుడు ఆ కుటుంబాన్ని కూడా పూర్తిగా నాశనం చేసుకుంది. డబుల్ మర్డర్ చేసింది. ఆ విషయాన్ని కూడా ఇదిగో చూడండి ఇక్కడే ఈ రాజ్ కుమార్ అనే వాడితో ఈమె కవిత ఈ ప్రియుడి మోజులో
ఆమె కంటే చాలా తక్కువ వయసున్న ఒక కుర్రకుంక. సో వాడితో లవ్లో పడింది, వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఏకంగా భర్తను కడతీర్చింది. సరే, భర్తను కడతీర్చి మళ్ళీ ఆ విషయం తెలుసుకున్న కూతుర్ని కూడా అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేసింది. ఏకంగా ఆమెను చంపింది. ఆమెను చంపి కూడా ఎక్కడో హైవే పక్కన క్షుద్ర పూజల నాటకం ఆడేందుకు ప్రయత్నించి తిరిగి అడ్డంగా బుక్ అయింది. ఇప్పుడు ఈ కేసును పోలీసులు సంచలనంగా తీసుకొని, ప్రిస్టేజియస్గా తీసుకొని విచారించారు. సో ఇన్ని రోజుల తర్వాత ఈ మొత్తం వ్యవహారం కూడా బయటపడింది. సో ఈ హత్యలు జరిగిన తర్వాత కూడా పోలీసులకు అనుమానం రాకుండా ఆమె వ్యవహరించిన తీరు కూడా పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. సో మొత్తం మీద ఈ సవతి తల్లి రాక్షసత్వం అనేది మనకు బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. వర్షిని హత్య కేసులో అయితే ప్రస్తుతం ఈ చిక్కుముడి వీడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల్ని మరికొద్ది సేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.